మంచి నిర్మాణాత్మక సూచన చేయాలి. అక్కడ తప్పు జరగకుండా చూసే బాధ్యత మన సిటిజన్స్ మనది కూడా ఉందని నేను. థ్యాంక్ యూ వెరీ మచ్ రామ్మోహన్ గారు. అయితే ప్రస్తుతం మనం ఒకసారి నేను రాజ్ మహమ్మద్ గారిని నేను క్షమాపణ కోరుతున్నా, సమయం లేదు కాబట్టి మరొకసారి మరో అంశంపై మీదకి వస్తాను. ఇప్పుడు సుధాకర్ శర్మ కాదు, యాజ్ ఏ కంక్లూడ్గా ఈరోజు మన విశ్లేషకులు అయినటువంటి డిగ్నిటీస్ ఏదైతే చెప్పారో చాలా బ్రహ్మాండమైన సూచన ఇచ్చారు. ఈ విధంగా కంక్లూడ్గా కొంచెం దబ్బున చెప్పేస్తే బాగుంటుంది సార్, ప్లీజ్. అవును జమీల్జీ, థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు నిజంగా మనం చాలా మంచి వాల్యుబుల్ ఇన్పుట్సే తీసుకున్నాము, కొన్ని ఇన్సైట్స్ కూడా మనం గ్రహించాము. ఎందుకంటే ముఖ్యంగా సూచనలు చేసిన ప్రతి ఒక్కరు కూడా ఒక దృక్పథంతో, ఒక హోలిస్టిక్ వ్యూతోనే వాళ్ళు మాట్లాడారు. కానీ ఎక్కడ భావాలను ఉద్రేకపరచడం కానీ, అలాగే భిన్నత్వాన్ని విభిన్నత్వాన్ని సృష్టించడం ఎవరికి కూడా అభిమతం కాదని చాలా స్పష్టంగా ఉంది. ఇది చాలా మంచి వాతావరణం. ముందుగా మన రామ్మోహన్ గారు అన్నట్టు ఇది ప్యూర్లీ అకాడమిక్ ఒక డిస్కషన్గా ఉండాలి అన్నట్టే ఈరోజు చాలా చక్కటి అకాడమిక్ డిస్కషన్ జరిగింది. దీంట్లో మనం అందరూ గమనించవలసిన విషయం ఏంటంటే వక్ఫ్ అనేది ఒక ధార్మికమైనటువంటి విషయం, దాన్ని ప్రతి ఒక్కరు కూడా గౌరవించాలి. అయితే వక్ఫ్లో జరుగుతున్నటువంటి, ఎందుకంటే వక్ఫ్ అనే కాదండి, ఏ మతానికి సంబంధించినా కూడా కొన్నేళ్ళు అయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి కొంత మార్పులు అనేవి సంభవిస్తాయి. కాబట్టి ఒక ప్రక్షాళన అనేది అవసరం, ప్రక్షాళన అనేది అనివార్యం కూడా. కాబట్టి ఇప్పుడు అమెండ్మెంట్ బిల్ అనేది అది ఆవశ్యకం. కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేసే విధానంలో మన ముస్లిం సోదరుల యొక్క మనోభావాలు ఏమాత్రం కూడా దెబ్బతినరాదు. అది చాలా ముఖ్యం. ఎందుకంటే వారి మతానికి సంబంధించి, వారి యొక్క ధర్మానికి సంబంధించినటువంటి అంశం కాబట్టి అక్కడ ఖచ్చితంగా వారి యొక్క ప్రమేయం, పూర్తి ప్రమేయం ఉండాలి. అలాగే వారందరికీ సమ్మతమయ్యేటువంటి ఒక పద్ధతిలో ఈ అమెండ్మెంట్స్ జరగాలి. అమెండ్మెంట్స్ జరగటం మాత్రం ఖచ్చితం. ఎందుకంటే ఆ వర్గానికి సంబంధించిన కాన్సన్ట్రేషన్ ఆఫ్ పవర్ అంటాం కదా, దట్ హ్యాస్ టు బి ఎలిమినేటెడ్. అది నిజంగా ఈ అమెండ్మెంట్ యాక్ట్లో ఉన్నటువంటి ఒక ముఖ్య ఉద్దేశం కూడా పవర్ షుడ్ నాట్ బి కాన్సన్ట్రేటెడ్ ఇన్ ఓన్లీ ఫ్యూ హ్యాండ్స్ అని. అది కాకుండా అందరికీ మంచి జరగాలి, కమ్యూనిటీ అంతా కూడా అభివృద్ధి చెందాలి. ముఖ్యంగా ఎవరి మనోభావాలు కించిత్ కూడా దెబ్బతినకుండా ఈ అమెండ్మెంట్ కనుక జరిగితే నిజంగా అందరము సంతోషిస్తామని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సుధాకర్ శర్మ గారు. ఈరోజు